హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభ పథకం సంబంధించి మనకి నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క రూ. 20,000 రైతన్నల ఖాతాలో ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఈ యొక్క రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఎట్టకేలకు మనకి ఈ యొక్క రూ. 20,000 సంబంధించి నిధులనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. ఈ యొక్క 20,000 సంబంధించి చూసుకున్నట్లయితే 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా 14,000 3 విడతల్లో జమ చేసుకుంటూ రావడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి 14,000 చూసుకున్న తొలి విడత కింద రూ. 5,000 నిధులనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందండి. త్వరలో జరగబోయే కేబినెట్ మీటింగ్‌లో మనకి దీనికి సంబంధించి విషయాన్ని అయితే వెల్లడించే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. దీని ద్వారా రైతన్నలకి పెద్ద మొత్తంలో నిధులనేవి అందబోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులనేవి త్వరలో విడుదల కాబోతున్నాయి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.